హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. అయ్యప్ప భక్తుడిపై దూసుకెళ్లిన బైరి నరేష్ కారు, తీవ్ర ఉద్రిక్తత. అయ్యప్ప భక్తుడిపై బైరి నరేష్ కారు దూసుకెళ్లిందంట. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇతనే మన బైరి నరేష్. ఇతనే నాస్తికుడు. గతంలో అయ్యప్ప స్వాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వార్తల్లోకి ఎక్కిన బైరి నరేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మనకు తెలుసు కదా బైరి నరేష్ లాస్ట్ ఇయర్ అయ్యప్ప స్వామిపై రకరకాలుగా మాట్లాడాడు కదా. అతను ఎవడో కాదు, బైరి నరేష్. బైరి నరేష్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్ప అయ్యప్ప స్వామి భక్తుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తుడి కాలికి తీవ్ర గాయమైంది. బైరి నరేష్ వాహనాన్ని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. నిన్న అయ్యప్ప స్వామి భక్తులు బైరి నరేష్ కారుని అడ్డుకున్నారు. ఎందుకంటే ఏదో ప్రమాదం శాతం ఆయన కారు అదుపు తప్పి అయ్యప్ప స్వామి భక్తుని ఢీకొట్టిందంట. భక్తులకు నరేష్ కు మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో సోమవారం అంటే జనవరి 1న ఈ సంఘటన చోటు చేసుకుందంట. ఏటూరు నాగారం మండలం కేంద్రంలో బిఆర్ ఫంక్షన్ హాల్లో బైరి నరేష్ సమావేశం ఏర్పాటు చేశారు. మూఢ నమ్మకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో బైరి నరేష్ పాల్గొన్నారు. మూఢ నమ్మకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో బైరి నరేష్ పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గతంలో బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఏంటంటే ఏటూరు నాగారం మండలం కేంద్రంలో బిఆర్ ఫంక్షన్ హాల్లో బైరి నరేష్ మూఢ నమ్మకాలపై ఈ యొక్క సమావేశాలని పాల్గొన్నారంట. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని లాస్ట్ ఇతను అయ్యప్ప స్వామి భక్తులపై కొన్ని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. సో ఆయన్ని రౌండప్ చేసి కొట్టారు. దీంతో అప్పుడు ఆయన క్షమాపణలు చెప్పారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు కూడా అయిందంట. సమావేశం నిర్వహించకుండా బైరి నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన వాహనం ఎక్కి వెనుదిరిగారు. ఈ క్రమంలో బైరి నరేష్ వాహనం అయ్యప్ప స్వాముల పైకి దూసుకెళ్లిందంట. చూడండి, వాహనం ఢీకొనడంతో నరసింహారావు అనే అయ్యప్ప భక్తుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారంట. చూడండి, ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బైరి నరేష్ వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఏంటంటే ఈయన ఒక ఫంక్షన్ కి వెళ్దామని బయలుదేరారంట. సో మూఢ నమ్మకాలపై అనే ఒక ఫంక్షన్ కి బిఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంట. సో ఆయన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తెప్పి అయ్యప్ప స్వామి భక్తుడిపైకి వెళ్ళిందంట. దీంతో ఆయనకి కాలుకి తీవ్ర గాయమైందంట. దీంతో వెంటనే ఆయన రౌండప్ చేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి, నెక్స్ట్ ఈయన వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వామిని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటో ఒకసారి వీడియోలో చూద్దాం. చూడండి, ఇదిగోండి నిన్న సమావేశం నిర్వహించారు కదా. సో వెంటనే స్వాములు అక్కడ చేరుకుని ఇలాంటి పిచ్చి మీటింగ్స్ నిర్వహించకుండా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు. ఎందుకే బైరి నరేష్ గారు మంచిగా చదువుకున్న వాళ్ళు, విద్యావేత్త, మంచి ఎంఎస్సీ పిహెచ్డి ఏదో చేస్తుంటారు, డాక్టరేట్ అవార్డు ఉంది. మీకు ఎందుకు గతంలో నేను మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను. 2,60,000. ఇదిగోండి, ఈయనకి శిక్ష పడింది, జైలుకి వెళ్ళాడు, 2 లక్షలు ఫైన్ కూడా కట్టాడు. ఇన్ని జరిగినా కూడా మళ్ళీ స్టిల్ ఇతను చేస్తున్నాడా అర్థం కావట్లేదు. 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి. 1,200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను. నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు. మీరు వార్తలు కట్టాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. దయచేసి ఇలాంటివి ఎంచుకుని అనవసరంగా మీరు, నాకు తెలిసి మంచి విద్యావేత్త, మంచి ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాగా టాలెంటెడ్ పర్సన్, అనవసరంగా ఇలాంటి వ్యాఖ్యల జోలికి వెళ్ళి అనవసరంగా దెబ్బలు తినకండి నరేష్ గారు. ఎందుకంటే గతంలో అయింది, ఇప్పుడు కూడా అయింది, అది మీకే ప్రమాదం ఎదరెదర. ఇదిగోండి, చూడండి, ఎవరికైతే భక్తుడు గాయమైందో పాపం చూడండి. మీకు మూఢనమ్మకాలపై విశ్వాసం ఉంటే మీరు చేసుకోండి. దయచేసి నమ్మేవారి చోటుకు వచ్చి మీరు ఇలా చేయడం అయితే సరైనది కాదు. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో మీకే చాలా ప్రమాదం. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి బైరి నరేష్ గారు. ఇలాంటి
పిచ్చి వ్యాఖ్యలు మాత్రం మరోసారి చేయకండి, వార్తల్లోకి ఎక్కకండి. ఎందుకంటే మీ నమ్మకం మీది, వీళ్ళ నమ్మకం వీళ్ళది. ఎవరి నమ్మకాన్ని ఎవరు ఆపే హక్కు లేదు, చెప్పే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి. మీరు ఇలాంటి ఘటన మరి ఇంకోసారి చేయకుండా ఉంటారని నేను అయితే ఆశిస్తున్నాను. మీ మంచిగా చెప్తున్నాను, దయచేసి వినండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.